ఒక చిన్న డౌట్, ఇదైతే మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. అదేంటంటే కొన్ని ఐఫోన్స్లో కనుక చూసుకుంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే స్పెక్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అదే ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఐఫోన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేటప్పటికి వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏంటి? యాపిల్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఇంత కాస్ట్లీగా మారడానికి యాపిల్కి కారణాలు ఏంటి అనేది లెటెస్ట్ ఫైండ్ అవుట్. దిస్ షో పవన్ సాయి, వెల్కమ్ టు పవన్ టెక్ బజ్. ఈ వీడియోలో అయితే మనం ఇంటర్నెట్లో ఎక్కువగా జరిగే ఈ ఫ్యాన్ వార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫ్యాన్ వార్స్ కాదు, ఇదైతే ఆండ్రాయిడ్ వర్సెస్ యాపిల్ అనే ఒక ఫ్యాన్ వార్ అయితే మనం ఇంటర్నెట్లో చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఆండ్రాయిడ్ ఫోన్ గొప్పదా, యాపిల్ ఫోన్ గొప్పదా అని. దీని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే మనం రెండింటికి న్యూట్రల్గా ఉండి ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో కనుక చూసుకుంటే మోస్ట్లీ అన్ని ఫోన్స్లో స్నాప్డ్రాగన్ కానీ మీడియాటెక్ కానీ ప్రాసెస్ అయితే వాడుతూ ఉంటారు. ఇవైతే కంపెనీస్ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకో, అవి బయట నుంచి అయితే కొని వాళ్ళ ఫోన్లో అయితే వాడుకుంటారు. అదే శాంసంగ్, గూగుల్ వచ్చేటప్పటికి టెన్సర్ అని, ఎక్సినోస్ అని వాళ్ళ ఓన్ చిప్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని వాడుతూ ఉంటారు. కాకపోతే ఈ పర్ఫార్మెన్స్ విషయంలోకి వచ్చేటప్పటికి డొల్లే. యాపిల్ అయితే ఏ సిరీస్ లైక్ A17 బయోనిక్ చిప్, A18 బయోనిక్ చిప్ అనేది వాడతాయి. అవి అయితే వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. వాటి పర్ఫార్మెన్స్ కూడా వాటికి హైప్కి తగ్గట్టు అయితే మ్యాచ్ అవుద్ది. ఈ చిప్స్ని అయితే మనం ఓన్లీ ఐఫోన్స్లో మాత్రమే చూస్తాం, ఇంకా వేరే ఏ బ్రాండ్ ఫోన్స్లో కూడా మనం చూడలేం. అదే ఈ యాపిల్ విజయానికి అయితే సీక్రెట్. ఇంకో కామన్ డౌట్ ఏంటంటే మనం కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే 200 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ అని కెమెరాస్ చూస్తాం. అదే యాపిల్లో కనుక చూసుకుంటే 48 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. కానీ పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే యాపిల్కి అయితే పోటీ రావు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే. ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే మీరు ముందు ఒకటి తెలుసుకోండి, మెగాపిక్సెల్ అనేది పిక్చర్ క్వాలిటీని అయితే డిసైడ్ చేయదు. పిక్చర్ క్వాలిటీని ఇమేజ్ ప్రాసెసింగ్ అని లేదా HDR అని చెప్పి ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కలిసి అయితే ఒక పిక్చర్ క్వాలిటీని అయితే డిసైడ్ చేయగలవు. అందుకే ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే యాపిల్ ఫోన్స్లో అలాగే గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో అయితే ఈ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే ఈ చిప్స్ కూడా వీళ్ళ ఓన్ చిప్సే కాబట్టి వీళ్ళు దాన్ని అయితే కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసి మనకు మంచి బెటర్ క్వాలిటీ పిక్చర్స్ వచ్చేటట్లయితే వీళ్ళు చేయగలరు. అలాగే వీడియో రికార్డింగ్లో కూడా HDR కానీ, కలర్స్ కానీ, స్టెబిలిటీ కానీ అయితే యాపిల్లో పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. అందుకే గూగుల్ పిక్సెల్ని కానీ, యాపిల్ని కానీ కెమెరాలో ఏ కంపెనీ అయితే బీట్ చేయడం చాలా కష్టం అయితే ఉంటుంది. 28 years లేటర్ అనే మూవీని అయితే చాలా పోర్షన్స్ వచ్చేటప్పటికి iPhone 15 Pro Maxలో అయితే షూట్ చేశారు. అంతేకాకుండా ఇంకా చాలా ఫిలిమ్స్ వచ్చేటప్పటికి, అలాగే షార్ట్ ఫిలిమ్స్ వచ్చేటప్పటికి అయితే ఐఫోన్స్ యూస్ చేసి అయితే చాలా పోర్షన్స్ అయితే రికార్డ్ చేశారు. వీటి వీడియోగ్రఫీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. యాపిల్ ఎక్కువగా ఫోకస్ చేసే ఇంకొక విషయం ఏంటంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. అంటే ఆండ్రాయిడ్ ఫోన్ సెక్యూర్ కాదా అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సెక్యూరే. అలాగే చాలా బ్రాండ్స్ కూడా ఇలా ప్రైవసీని కాపాడటానికి అయితే కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉంటున్నాయి. ప్రైవసీ మార్కెటింగ్లో మటుకి యాపిల్ అయితే ఒక మంచి స్ట్రాంగ్ ఇమేజ్ని అయితే బిల్డ్ చేసుకుంది. అలాగే చాలామంది సెలబ్రిటీస్, బిజినెస్ పర్సన్స్ కూడా అయితే ఐఫోన్స్ని వాడటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వివో, ఒప్పో, శాంసంగ్ ఇంకా చాలా మొబైల్ బ్రాండ్స్లో అయితే మనం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే చూస్తాం. కానీ iOS మాత్రం ఓన్లీ యాపిల్ ఫోన్స్లో మాత్రమే ఉంటుంది. చాలామందికి అయితే ఈ ఆండ్రాయిడ్ వాడటం కంటే iOS వాడటం చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలా మొబైల్ బ్రాండ్స్ కూడా మన iOS 26లో లిక్విడ్ గ్లాస్ తీసుకురాగానే చాలా ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా అయితే వాళ్ళ UIలో దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి అయితే చూశారు. ఇంకా చాలామంది అయితే ట్రై చేస్తున్నారు కూడా ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆండ్రాయిడ్లో కూడా. యాపిల్ UI అయితే చాలా ఇలా ఫేమస్ అయిపోయింది. అంతేకాకుండా అప్డేట్స్ విషయంలో యాపిల్ అయితే చాలా వాటికి ఈ iOS అప్డేట్స్ని అయితే వీటికి కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటుంది. మీరు పాత ఫోన్స్లో కూడా చూసుకోవచ్చు, కొత్త వెర్షన్స్తో అయితే ఇవి రన్ అవుతూ ఉంటాయి. ఆండ్రాయిడ్స్లో కూడా ఈ మధ్య చాలా బ్రాండ్స్ వచ్చేటప్పటికి అప్డేట్స్ మీద కూడా అయితే ఫోకస్ చేస్తున్నాయి. 7+4 అప్డేట్స్ అని, 7+7 అప్డేట్స్ కూడా అయితే గూగుల్ ఇస్తుంది మీకు. ఒక ఐఫోన్ మాత్రమే యూజ్ చేస్తే బహుశా అంత స్పెషల్ ఉండేది కాదేమో. ఇప్పుడు మీరు ఐఫోన్ యూజ్ చేశారనుకోండి, దాంతోపాటు మీరు కనెక్ట్ చేసుకోవడానికి మ్యాక్బుక్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్ ఇలా చాలా గ్యాడ్జెట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆండ్రాయిడ్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే యాపిల్లో అయితే ఇంకా ఫస్ట్ నుంచే ఇంకా చాలా ఉండేటప్పటికి చాలామంది ఐఫోన్కి అయితే అలవాటు పడిపోయారు. ఒకవేళ మీరు ఐఫోన్లో టెస్ట్ కాపీ చేశారనుకోండి, దాన్ని మ్యాక్బుక్లో కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యాక్బుక్లో వర్క్ స్టార్ట్ చేశారంటే దాన్ని ఐప్యాడ్లో అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా చాలా వర్క్స్ అయితే మనం యాపిల్ ఎకో సిస్టంలో అయితే ఈజీగా చేసుకోవచ్చు. యాపిల్ అయితే ఒక ప్రోడక్ట్ని కాదు, ఒక మొత్తం ఎకో సిస్టమ్ని అమ్ముతుంది. చాలామంది అయితే ఒకసారి ఐఫోన్ కానీ ఏదైనా యాపిల్ ప్రోడక్ట్ కానీ కొంటే మళ్ళీ యాపిల్ ప్రోడక్ట్ కొనడానికే ఇష్టపడతారు ఆండ్రాయిడ్ కంటే. ఫైనల్గా ఆండ్రాయిడ్ బెస్టా, iOS బెస్టా అంటే మీ బడ్జెట్ని బట్టి మీకు ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అని అయితే అవుద్ది. ఎందుకంటే ఒకవేళ మీకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీకు ఆండ్రాయిడ్ అయితే ఒక బెస్ట్ చాయిస్ అయింది. అలాగే యాపిల్ వచ్చేటప్పటికి ఇది ఒక లగ్జరీ ప్రోడక్ట్ లాంటిది. మీరు గోల్డ్ ఎలాగ ఉంటారు లగ్జరీగా, అలాగే యాపిల్ ఫోన్ కూడా మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి మీరు
మీరు ఎక్కువ డబ్బులు ఎఫోర్డ్ చేయగలిగితేనే ఐఫోన్ అయితే తీసుకోండి. మన ఇండియాలో అయితే చాలామంది అయితే అవసరం లేకపోయినా చాలామంది ఈఎంఐ తీసుకొని అయితే ఐఫోన్స్ తీసుకుంటారు పక్కన వాళ్ళ దగ్గర బిల్డప్ కొడటానికి. కాకపోతే దానివల్ల ఏమి యూజ్ ఉండదు. మీ దగ్గర అంతగా డబ్బులు ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఐఫోన్లో కంటే. మీకు అవసరం అనిపిస్తేనే మీరు ఐఫోన్ తీసుకోండి, లేదా మీ బడ్జెట్లో మీకు ఒక మంచి ఫోన్ అయితే తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ₹1,00,000 ఉండి మీరు ఐఫోన్ తీసుకుంటారా, లేదా మీ బడ్జెట్లో ఒక ఫోన్ తీసుకొని దాన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పవన్ టెక్ బజ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.